హాయ్ అండి. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 60 స్టోరీలోకి వెళ్ళిపోదాం. కృతి కైవల్య వెనకాలే ఉన్న వైభవ్ని చూసి అశ్వత్ చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. వైభవ్ని చూసి కృతి భయపడుతుందని అశ్వత్కి అర్థమై, భయపడుకు బంగారం, నేనున్నాను కదా అంటాడు చిన్నగా, కృతికి మాత్రమే వినపడేలా. వైభవ్ కృతి భయపడడం చూసి, నేను ఎంత భయపెట్టి ఉండకపోతే తను అలా భయపడుతుంది. నేను చాలా బాధ పెట్టాను, తనకు అమ్మ లేకుండా చేశాను. కృతి నా చావుకు కారణం నేనే అనుకుని కృతి దగ్గరికి వెళ్లి చేతులు జోడించి, కృతి నన్ను క్షమించు, నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించు కృతి అంటాడు. కృతికి వాళ్ళ అమ్మగారిని చంపడం గుర్తుకు రావడంతో కళ్ళల్లో నీళ్లు వస్తుంటే కోపంగా వైభవ్ని చూస్తుంది. కృతికి వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చారని అర్థమై అశ్వత్ కృతి చెయ్యి మీద చెయ్యి వేసి, బాధపడుకు బంగారం, అత్తయ్య ఎక్కడ ఉన్నా నిన్ను చూస్తూనే ఉంటారు, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఆవిడ కూడా బాధపడతారు, కళ్ళు తుడుచుకో అంటాడు. వైభవ్, సారీ కృతి, నేను చేసిన తప్పులకు సారీ చిన్న పదమే, నేను నా తప్పులు తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయ్యింది, సారీ, ఐఎమ్ రియల్లీ సారీ అంటాడు. కృతి, ఇప్పటికైనా మీరు మారారు, ఇప్పటి నుండైనా మంచిగా ఉంటే అదే చాలు అంటుంది. వైభవ్ దానికి చిన్నగా నవ్వి అంటాడు. మాలినీదేవి కూడా కృతిని క్షమించమని అడుగుతుంది. కృతి, అయ్యో మీరు పెద్దవాళ్ళు, అలా అనకండి అంటుంది. అందరూ కాసేపు మాట్లాడాక ఇక వెళ్దామని అందరూ బయటికి వెళ్తారు. ఇక వైభవ్, ఓకే అశ్వత్, బాయ్ అని చెప్తాడు. అవును, కృతి మీద పాయిజన్ అటాక్ చేయించింది ఎవరో తెలిసిందా అంటాడు. అప్పుడు గుర్తొస్తుంది మన హీరోకి. కృతికి ఏమవుతుందో అన్న టెన్షన్ లో అసలు ఈ విషయమే గుర్తులేదు అనుకుని, అవును, అసలు నాకు ఆ విషయమే గుర్తుకు లేదు. వైభవ్ ఇప్పుడు శ్రవణ్ కి కాల్ చేసి, శ్రవణ్, కృతి మీద పాయిజన్ అటాక్ చేయించింది ఎవరో తెలిసిందా? శ్రవణ్, లేదు, కానీ నాకు ఆ మోహనాన్ని చేయించింది అనిపిస్తుంది, ఎందుకో డౌట్ గా ఉంది అంటాడు. అశ్వత్, కానీ తను మన ఇంటికి రాలేదు, కృతికి పాయిజన్ అటాక్ చేయించింది అంటే మన ఇంట్లో తన మనుషులు ఉన్నారనే కదా శ్రవణ్. శ్రవణ్, నేను అదే అనుకుంటున్నా. అశ్వత్, శ్రవణ్, నువ్వు కృతిని తీసుకుని రావటానికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరెవరున్నారు? శ్రవణ్, బయట వాచ్మెన్, లోపల పని మనిషి, ఎవరో ఒక ఆమె ఉంది అంటాడు. అశ్వత్, శ్రవణ్, నువ్వు వెళ్ళి వెంటనే తనను తీసుకుని స్టేషన్ కి తీసుకుంట్రా, నేను కూడా వస్తున్నానని కాల్ కట్ చేస్తాడు. పక్కనే వైభవ్ కోపంతో రెడ్ గా మారిపోయిన అశ్వత్ ఫేస్ చూసి, ఏమైంది అశ్వత్ అంటాడు. అశ్వత్, శ్రవణ్ చెప్పింది చెప్పి నాకు కూడా ఆ మోహన మీద అనుమానంగా ఉంది, నేను స్టేషన్ కి వెళ్తున్నా అంటాడు. వైభవ్, నేను కూడా వస్తాను అశ్వత్ అంటాడు. అశ్వత్ సరే అని కృతి దగ్గరకు వచ్చి, బంగారం, నాకు అర్జెంట్ గా వర్క్ ఉంది అని కృతికి చెప్పి, నేను వచ్చే వరకు వదిని జాగ్రత్తగా చూసుకో అని దీక్షతో చెప్పి అశ్వత్ వైభవ్ స్టేషన్ కి వెళ్తారు. ఇక శ్రవణ్ అశ్వత్ ఇంటికి వెళ్లి హాల్లో ఉన్న వినోద్ దగ్గరికి వెళ్లి హాయ్ అంకుల్ అని పలకరించి పని మనిషి గురించి అడుగుతాడు. వినోద్ కరిష్మాని పిలుస్తాడు. మోహన ఒక్కసారిగా దగ్గుతూ ఉంటుంది. ఇక వైభవ్, తనను వదులు అశ్వత్, తనను వదులు, తనని చంపి నువ్వు హంతకుడివి కావద్దు అని బలవంతంగా అశ్వత్ ని పక్కకి లాగుతాడు. ఈ లోపు శ్రావణ్ అక్కడికి వచ్చి అక్కడ జరిగేది చూసి, దాన్ని చంపి నువ్వెందుకు నేరస్తుడు అవుతావు, ఇదిగో సాక్ష్యం అని విజయను వాళ్ళ ముందర నిలబెట్టి, ఇదిగో మోహనను జైలుకి వెళ్ళటానికి సాక్ష్యం అంటాడు. మోహన, ఏయ్, ఏమంటున్నారు, తనెవరో నాకు తెలీదు. శ్రవణ్, నీకు తెలుసో తెలీదో అవన్నీ కోర్టులో తెలుసుకుందులే గాని పద అంటాడు. మోహన, నేను ఎన్ఆర్ఐని, నన్ను అరెస్ట్ చెయ్యాలంటే వారెంట్ ఉండాలి. శ్రవణ్, నాకు తెలిసే నువ్వు ముదురువని, అందుకే వారంటీతోనే వచ్చాను అని అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు. మోహన కోపంగా, అశ్వత్, ఆ కృతి మీద ప్రేమతో నన్ను జైలుకి పంపిస్తున్నావు, దాని ప్రాణాలు తీయకపోతే నేను మోహనానే కాదు అంటుంది. శ్రావణ్ మోహనాన్ని విజయాన్ని తీసుకుని వెళ్తాడు. అశ్వత్ వైభవ్లు కూడా హాస్పిటల్ కి వెళ్తారు. వైభవ్ మరోసారి కృతికి సారీ చెప్పి ఇంటికి వెళ్తాడు. మాలినీదేవి, మినీ, వైభవ్, కైవల్య కూడా వెళ్తారు. 2 రోజుల తర్వాత ప్రణవ్తో పాటు కృతిని కూడా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తారు. అశ్వత్ కృతిని కాలు కూడా కింద పెట్టకుండా కంటికి పాపలా చూసుకుంటూ ఉంటాడు, చాలా జాగ్రత్తగా. తనను విడిచి వెళ్లకుండా ఇంట్లో నుంచే ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రణవ్ కూడా కోలుకోవడంతో నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టిస్తారు.
ఇక 4 రోజుల తర్వాత ప్రణవ్ నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా. ఇల్లంతా అందంగా అలంకరించి ఉంటుంది. దీక్షని కృతి భార్గవి రెడీ చేస్తూ ఉంటారు. భార్గవిని సుమతి పిలవడంతో భార్గవి వెళ్తుంది. కృతి దీక్షని రెడీ చేసి పైనుండి కింద దాకా చూసి పర్ఫెక్ట్. ఇప్పుడు కానీ మా అన్నయ్య నిన్ను ఇలా చూశాడంటే నిశ్చితార్థం వద్దు, డైరెక్ట్ గా పెళ్లి చేశామంటాడు అంటుంది. దీక్ష పోవద్దునా అంటూ సిగ్గుపడుతుంది. కృతి వెళ్తాంలే అమ్మా, నేను వెళ్ళగానే మా అన్నయ్య రావాలని అక్కడ వెయిటింగ్ అని అంటుంది డోర్ బయట నిలబడి ఉన్న ప్రణవ్ ని చూసి. ప్రణవ్ ఇహిహి అని ఒక వెర్రినవ్వు నవ్వి అది కృతి అంటాడు. కృతి నా ఫైల్ ఎక్కడా కనపడడం లేదు అన్న పిలుపుతో వస్తున్నానని వెనక్కి తిరిగి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది కృతి. కృతి వెళ్ళడమే ఆలస్యం. ప్రణవ్ దీక్షని గట్టిగా హత్తుకుని ఫేస్ అంతా ముద్దులు పెడుతూ ఉంటాడు. దీక్ష ప్రణవ్ ని తోసేసి అబ్బా ఏంటిది ప్రణవ్, వదిలి ఇప్పుడే చాలాసేపు కష్టపడి రెడీ చేసింది, నువ్వు ఇలా చేస్తూ ఉంటే నా చీర అంతా పాడైపోతుంది. ప్రణవ్ ఒసేయ్, కాబోయే మొగుడు ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతూ ఉంటే కోఆపరేట్ చేయాల్సింది పోయి చీర నలిగిపోతుంది, మేకప్ చెరిగిపోతుంది అంటావేంటే అంటాడు. దీక్ష నీకేంటి బాబు, మగాడివి సింపుల్ గా షర్టు ప్యాంటు వేసుకుని తల దువ్వుకుంటే చాలు రెడీ అయిపోతారు. చేతులు పైనుండి కిందకి చూపిస్తూ ఇలా రెడీ కావాలంటే ఎంత కష్టపడాలో తెలుసా అంటుంది. ప్రణవ్ తెలీదు, నువ్విప్పుడు చెప్తూ ఉంటే తెలుసుకుంటున్నా అంటాడు చిరాగ్గా ఫేస్ పెట్టి. దీక్ష అబ్బా ఎందుకంత కోపం, ఇప్పుడు నేనేమన్నానని అంటుంది. ప్రణవ్ ఎంతో అందంగా రెడీ అయ్యావు కదా, కాస్త తనివి తీరా చూసుకుందామని వస్తే నాకు చిరాకు తెప్పించి మళ్ళీ కోపం ఎందుకంటావా అంటాడు పొంగమూతి పెట్టుకుని. దీక్ష అని పిలుస్తూ భార్గవి రావటంతో ప్రణవ్ డోర్ చాటుగా నిలబడి భార్గవి లోపలికి రాగానే ప్రణవ్ బయటికి వెళ్తాడు. అమ్మ చూడలేదులే అని దీక్ష రిలాక్స్ అవుతుంది. కృతి డోర్ తీసి గదిలోకి వెళ్ళగానే అశ్వత్ వెనక నుండి కృతిని గట్టిగా హత్తుకుని ఇక ముద్దు పెడతాడు. దానికి కృతి నవ్వుతూ ఏంటి అశ్వత్ గారు ఏదో ఫైల్ కావాలన్నారు. కృతిని తన ముందుకు తిప్పుకుని బుగ్గ మీద ముద్దు పెడుతూ నాకు కావాల్సింది ఈ ఫైలే అంటాడు తన కృతి ముక్కుని తిప్పుతూ. కృతి ఆహా వదలండి, దీక్ష ఎంగేజ్మెంట్ కి టైం అవుతుంది, రెడీ అవ్వాలి అని అశ్వత్ ని విడిపించుకోబోతుంది. అశ్వత్ కృతిని ఇంకా గట్టిగా పట్టుకుని వెళ్దూలే ఒక ముద్దు ఇవ్వు. కృతి అక్కడ మీ చెల్లెలు నిశ్చితార్థం జరుగుతూ ఉంటే ఏంటండి మీ అల్లరి అంటుంది. అశ్వత్ అంటే ఏంటే, తన ఎంగేజ్మెంట్ చేసుకుంటే నేను నా పెళ్ళాన్ని ముద్దు పెట్టుకోకూడదా అంటాడు. కృతి నేను మీకు చెప్పలేనులే కానీ ముందు వదలండి, నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాలి. అశ్వత్ కృతి కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ అయితే పద ఇద్దరం వెళ్ళి ఫ్రెష్ అవుదాం, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అంటాడు. కృతి అబ్బో చాలా ఆశ ఉంది, అవేం కుదరవులే కానీ వదలండి అని అశ్వత్ని విడిపించుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. దానికి అశ్వత్ నవ్వుకుంటూ ఫోన్ రావటంతో బయటికి వెళ్లి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. కృతి ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయ్యి ఫోన్ మాట్లాడుతున్న అశ్వత్ దగ్గరకు వచ్చి ఏమండి వెళ్ళి త్వరగా రెడీ అయ్యి రండి, ముహూర్తానికి టైం అవుతుంది అంటుంది. ఫోన్ మాట్లాడుతూ తిరిగి అశ్వత్ కృతిని చూసి బ్లూ కలర్ పట్టు చీరకు రెడ్ కలర్ బార్డర్ వచ్చిన చీర కట్టుకుని దానిపై సెట్ అయ్యే డైమండ్ సెట్ పెట్టుకుని తలలో మల్లెపూలతో అలా కృతిని చూడగానే అశ్వత్ మై మర్చిపోయి చేతిలో ఉన్న ఫోన్ వదిలేస్తాడు. కృతి కింద పడుతున్న ఫోన్ పట్టుకుని అశ్వత్ వైపు చూస్తుంది నవ్వుతూ. అశ్వత్ ఏదో ట్రాన్స్ లో అలాగే చూస్తూ ఉంటాడు తనని. కృతి అశ్వత్ ని చూసి తనలో తానే నవ్వుకుంటుంది. అశ్వత్ ఫేస్ పై చిటికలు వేసి ఏమండి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అంటుంది. దానికి అశ్వత్ నవ్వుతూ ఏంటి బంగారం ఇంత అందంగా రెడీ అయ్యి వెళ్ళమంటే ఎలాగా, నేను వదిలి వెళ్ళేది ఎలా అంటాడు ముద్దు పెడుతూ. కృతి చాలు వెళ్ళండి, అక్కడ అత్తయ్య గారు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అశ్వత్ చేతికి టవల్ ఇచ్చి వాష్రూమ్ లోకి తోస్తుంది బలవంతంగా. రాక్షసివి నువ్వు అని తిట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అశ్వత్ కృతి రెడీ అయ్యి కిందకి వెళ్తారు. వైభవ్, కైవల్య, మినీ, సాత్విక్ అందరూ కూడా వస్తారు నిశ్చితార్థానికి. అశ్వత్ వైభవ్ ని పలకరించి మాట్లాడుతూ ఉంటాడు. వైభవ్ ఇక ఆ మోహన వల్ల ఏ ప్రమాదం లేదు కదా అంటాడు. అశ్వత్ అది జైలు ఊచలు లెక్క పెడుతుంది,
3 years జైలు శిక్ష పడింది. అది బయటకు వచ్చేసరికి మనిషిలా మారుతుందో లేదో అనుకుంటున్నా అంటాడు. వైభవ్, అలాంటి వాళ్ళు మారుతారు అని అనుకుంటున్నావా అశ్వత్? అశ్వత్, మారితే బాగుపడతారు, లేదంటే ఇదిగో అలా జైలు వచ్చలు లెక్క పెడతారు. ఇక అంతే అంటాడు. ఇంక సుమతి పిలవడంతో అశ్వత్, వైభవ్ స్టేజ్ పైకి వెళ్తారు. ఇక వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతూ వెళ్తున్న సాత్విక్ వాళ్ళని చూసి, వైభవ్ని చూసి, కృతి కోసం రాక్షసుల్లా ఆలోచించినప్పుడు, ప్రవర్తించినప్పుడు నీ ఫేస్ లో ఇంత ఆనందం చూడలేదు. మంచిగా మారితే ఇంత ఆనందంగా ఉంటుంది అనుకోలేదు. వైభవ్, నేను కూడా మంచిగా మారుతాను, కానీ నేను చేసిన తప్పులన్నీ నీతో చెప్పాక. కానీ కృతి విషయంలో, కైవల్య విషయంలో నేను చేసిన వాటికి నువ్వు నన్ను క్షమిస్తావా అని అనుకుంటాడు మనసులోని. మరి క్షమిస్తాడా? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.